ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. బాబా సందేశం ఏంటంటే సాయిబాబా గురించిన మరో ఆశ్చర్యకరమైన రహస్యం. ఆయన ఏకకాలంలో ఒకే సమయంలో విభిన్న ప్రదేశాల్లో కనిపించడం, అనేక మంది భక్తులు సాయిబాబా తమ ఎదుట ప్రత్యక్షమయ్యారని, అదే సమయంలో ఆయన శరీరంలో ఉన్నారని చెప్పిన ఎన్నో కథనాలు ఉన్నాయి. భక్తులు అనుభవించిన ఈ సంఘటనలను సులభంగా వివరించడం సాధ్యం కాదు. ఈ పరిమాణము సాయిబాబా శక్తుల గురించి ఒక గొప్ప మిస్టరీగా మిగిలింది. ఒకేసారి 2 చోట్ల కనిపించడం అని పిలువబడే ఈ అద్భుతం భక్తులను, పండితులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ విధమైన సంఘటనను సాయి బాబా చరిత్రలో ఒక అసాధారణమైన అధ్యాయంగా నిలిచావి. ఇవి ఆయన ఆధ్యాత్మిక మహిమను మరింత పెంచాయి. బాబా దగ్గరికి ఒక పేద రైతు వచ్చి, సాయిబాబా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా, మోయలేకపోతున్నాను బాబా, మాకు ఇన్నాళ్ళు ఈ పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు? ఇంకెన్ని రోజులు బాబా ఓపిక పట్టాలి? భరించలేకపోతున్నాం బాబా, రక్షించు బాబా, పగవారికి కూడా ఇటువంటి కష్టాలు పెట్టద్దు బాబా, నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతున్నావని మా ఆశ బాబా. నువ్వు మాకు ఉన్నావు కాబట్టి ఈరోజు వరకు ఇలా జీవించగలిగాం. కానీ ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు బాబా, భరించలేకపోతున్నాము అని. బాబా, మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, మనిషి కష్టాలకు 2 కారణాలు మాత్రమే ఉన్నాయి. అతను విధి నుండి ఎక్కువ ఆశిస్తాడు. మనిషికి ఎంత అవసరమో అది తెలిసి భగవంతుడు ఇస్తాడు. అలా కాకుండా అత్యాశతో ఎక్కువగా ఆశించడము మరియు సమయానికి ముందే కోరుకుంటాడు. భగవంతుడు ఇచ్చేంత వరకు ఓపిక, సహనము లేకుండా ముందుగా కావాలి అని కోరుకోవటమే. నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడు నన్ను చూస్తాడు. నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిజమైపోతుంది. నా లీలలను చెప్పేవాడు, నిరంతరం నన్ను ధ్యానించేవాడు, అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపించువాడు. నేను అటువంటి వారికి రుణపడి ఉన్నాను. నాలో విశ్రాంతి తీసుకోండి. నేను ఎప్పటికీ మీ జీవితంలో అదే పనిలో ఉన్నాను. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి చెడు పరిస్థితిని నేను మలుపు తిప్పుతాను. నేను నిన్ను మరియు మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాను. నిన్ను, ఆ పేద రైతును, నాకు 2 రూపాయలు ఇవ్వవా అని బాబా అడిగాడు. బాబా, నా దగ్గర ఉండేది 2 రూపాయలు అని నవ్వి, సరే బాబా, తీసుకో. ఆ పేద రైతు ఆ 2 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ భక్తితో బాబాకు ఇవ్వగా, నువ్వు ఎంత ఇచ్చావో అంతకంటే ఎక్కువ నీవు పొందుతావు అని బాబా అన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ రైతు జీవితము అద్భుతంగా మారింది. బాబా గారు చెప్పిన నీతి ఏంటి అంటే, నిజమైన భక్తితో చేసిన చిన్న సహాయం కూడా గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. ఓం సాయిరామ్.